అన్ని మమ్మల్ని ఒక టెర్రరిస్ట్ లాగా చూసి ఎక్కడికి రానికుండా ఫోన్ వీడియోలు అక్కడ జరుగుతున్నది మేము వీడియో తీసి మీడియాని రానియట్లేదని మేము సెండ్ చేయడానికి చూస్తుంటే మా ఫోన్లు లాగేసుకొని చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ ఇప్పుడు మీ దగ్గరకు వస్తే మీరే చూసారు ఎట్లా లోపల 50 జేసీబీస్ అట్లీస్ట్ అండ్ పోలీసులు అందరూ టెంట్లు వేసుకొని కూర్చొని మొత్తం ఏరియా మొత్తం నైట్ అండ్ డే అండ్ నైట్ వర్క్ జరుగుతుంది మొత్తం క్లియర్ చేసేసారు. హాఫ్ ఆఫ్ ద ఫారెస్ట్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఇంకా కొంచెం గ్రీనరీ ఏదో మిగిలింది, అది కూడా పోతుంది. ఇప్పుడు 50 జేసీబీస్ డే అండ్ నైట్ వర్క్. అండ్ నైట్ అయితే పీకాక్స్ కానీ అన్ని అరవడం వింటుంటే స్టూడెంట్స్ అందరూ ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఎంత హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నామో మేము. అది ఒక నిమిషం, ఒకటి ఏంటంటే అది ఇంకా కోర్టులో ఉంది, పిల్ వేసాం, అది 7 daysలో రిప్లై రావాలి. వీళ్ళు అప్పటి వరకు ఆగాలి అట్లీస్ట్. అది గవర్నమెంట్ ల్యాండ్ అయినా ఇప్పుడు ఇది కూడా గవర్నమెంట్ ల్యాండ్, ఇది కూడా రోడ్ కూడా గవర్నమెంట్ ల్యాండ్. బట్ గవర్నమెంట్ ల్యాండ్ని రెస్పాన్సిబుల్గా కదా యూజ్ చేయాలి. అది మేము ఆల్రెడీ కోర్టులో చాలా పిల్స్ వేశారు, మల్టిపుల్ పిల్స్ ఉన్నాయి. ఆ పిల్స్ రియాక్ట్ అయ్యే లోపు ఇప్పుడు కోర్ట్ హాలిడేస్ ఉండంగా రాత్రికి రాత్రి ఇప్పుడు చేస్తున్నారు. ఇది అది ఎందుకంత అర్జెంటుగా చేయాల్సిన అవసరం ఏంటి? అది మీరు మీ గవర్నమెంట్ ల్యాండ్ అయితే మీరు దాన్ని అంత న్యాయంగా తీసుకెళ్తుంటే మీరు ఆగొచ్చు కదా. ఇప్పుడు ఈ టైంలో హాలిడేస్ ఉన్న టైంలో ఇది ఉగాది నెక్స్ట్ రంజాన్, ఈ హాలిడేస్లో మీరు 50 జేసీబీస్ని ఒకేసారి తెలియకుండా ఇంత పోలీస్ ఫోర్స్తో వచ్చి తీయాల్సిన అవసరం ఏంటి? అదంతా మీ ల్యాండ్ అయినప్పుడు. స్టూడెంట్స్గా మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు, కానీ యూనివర్సిటీ అఫీషియల్స్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు దాని గురించి. వాళ్ళు హాలిడేస్లో ఉన్నారు, వాళ్ళు ఖండిస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి గవర్నమెంట్ ప్రెషర్ ఉంది. వాళ్ళకి గవర్నమెంట్ ప్రెషర్ ఉంది. స్టూడెంట్సే ఇక్కడ మాతో పాటు వేరే వీళ్ళు ట్రై చేసినంత బట్ వాళ్ళు కూడా ఇప్పుడు పోలీసులు లోపలికి ఒక సెంట్రల్ యూనివర్సిటీలోకి పోలీసులు ఎందుకు వెళ్తున్నారు? సో మేము అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా క్వశ్చన్ చేస్తున్నాం. వాళ్ళు ఎవరు మాతో కాంటాక్ట్లో లేరు, ఇక్కడికి కూడా ఇంకా రాలేదు ఎవరు. మీరు యూనివర్సిటీ అఫీషియల్స్ తో మాట్లాడారా? యూనివర్సిటీ ల్యాండ్ అని క్లెయిమ్ చేస్తున్నారు అంటే గవర్నమెంట్ వి ఆర్ ఫైటింగ్ అని చెప్తున్నారు. వి ఆర్ ఫైటింగ్ బట్ వి ఫెయిల్డ్ అని అడ్మినిస్ట్రేషన్ చెప్తుంది. మీరు చూసుకుంటే 2300 acres ఈ ల్యాండ్ అని ఇందిరాగాంధీ గారు యూనివర్సిటీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి దీనికి ఇచ్చారు, ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్. అది ఇచ్చిన తర్వాత ఆ వాస్ట్ ల్యాండ్ని అది సరిగ్గా రిజిస్ట్రేషన్ చేయకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. So from yesterday we have witnessed that many JCBs, they have 20 JCBs were there yesterday, but today they are more than 50 JCBs clearing the forest. It will affect the Peacock Lake. Billions of years old mushroom rock is going to affect, and they have snatched students. They have threatened all the students who were detained yesterday not to engage in any kind of protests, and yesterday they have also assaulted students and women students especially. They have snatched their clothes, they have torn their clothes, and their phones were snatched away, and no issue was like covered by any kind of media yesterday, but today we can see a lot of media coming and we are getting some kind of presence at least. So manna memo ఇక్కడ ప్రొటెస్ట్ కాల్ ఇచ్చాము. ఏమైతుందో ఎఫ్ఈజీ బర్నింగ్కి ప్రొటెస్ట్ కాల్ ఇచ్చాము. సో దట్ అసెంబ్లీలో రేవంత్ అన్న ఏమైతే చెప్పారో ఇక్కడ ఏ జీవరాశులు లేవనేసి, జింకలు మళ్ళీ వేరే ఏమైతే చెప్పారో ఇక్కడ కొన్ని గుంత నక్కలు వచ్చేసి ఇలా వ్యవహరిస్తున్నాయని ఏమైతే చెప్పారో, ఎవరిని టార్గెట్ చేసి చెప్పారు అది ఆ గుంట నక్కలు అనేసి? మమ్మల్ని మేము పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసే వాళ్ళని వచ్చేసి గుంట నక్కలు అని పిలుస్తున్నారా? అలాంటి స్పేసెస్ వచ్చేసి ఇలాంటి ఒక స్టేట్మెంట్ కోసం వచ్చేసి అలాంటి స్టేజ్ వచ్చేసి యూజ్ చేసుకుంటున్నారా మీరు? సో దాని నుంచి మేము ఇక్కడ ఎఫ్ఈజీ బర్నింగ్ అనేసి ఆ ప్రొటెస్ట్ కాల్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ప్రొటెస్ట్ జరిగే టైంలో మేము ఏదైతే ఆ దృష్టి బొమ్మని ఇంకా తలకు పెట్టుకోవడం కోసం ఆ ప్రొసీజర్ ఏమంతే తీసుకున్నామో, దాని తర్వాత ఈ పోలీస్ వచ్చేసి ఇంటర్ఫియర్ అయ్యేసి ఫోర్స్ఫుల్గా దిష్టి బొమ్మని గుంజుకునేసి మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్కి అక్కడ చాలా ఫిజికల్గా డ్యామేజ్ అయింది ఆ రోజుకొని. దాని నెక్స్ట్ రోజు వచ్చేసి ఓకే మేము ఏం చేస్తాం, కేసుని ఫైల్ చేద్దాము, కోర్టుకి వెళ్ళేసి మోర్ ఎన్జిఓస్ దగ్గర మాట్లాడేసి ఇలా పీస్ఫుల్గా తీసుకొని వెళ్ళడం అనుకునే పరిస్థితిలో నిన్న ఈస్ట్ క్యాంపస్లో మేము అబ్జర్వ్ ఏం చేసామంటే ఆఫ్టర్నూన్ టైంలో అక్కడ బ్యారికేడ్స్ వేశారు. బ్యారికేడ్స్ వేసి మోర్ నెంబర్ ఆఫ్ ది పోలీస్ మొబిలైజేషన్ అక్కడ ఉంది. జేసీబీస్ ఆల్రెడీ ఎంటర్ అయ్యి ఉన్నాయి. సో ఓవర్ నైట్గా వచ్చేసి మోర్ దెన్ 25 to 30 జేసీబీస్ అక్కడ వర్క్ జరుగుతూనే ఉంది ఓవర్ నైట్గా. మార్నింగ్ టైంలో దానికి డబల్ జేసీబీస్ అయ్యాయి సార్. మోర్ దెన్ 50-60 జేసీబీస్ ఇప్పుడు ఆన్ వర్క్లో ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్లో ఉంది. నిన్నటి వరకు ఆ డెమోలేషన్ ఏముందో
ఆ డెమోలేషన్ హెలిప్యాడ్ రీజన్లో ఉన్నింది. అక్కడే బాగా చాలా దారుణంగా డెమోలేషన్ జరిగింది అక్కడ. ఇప్పుడు ఏమైతే ఉందో అదర్ పార్ట్ ఆఫ్ ది ఫారెస్ట్ కొని ఇప్పుడు జేసీబీస్ ఎంటర్ అయ్యి ఉన్నాయి. ఎలాంటి స్టూడెంట్స్ వాయిసెస్ని కూడా అక్కడ తీసుకొని వెళ్ళక అవటం లేదు. అలాంటి పరిస్థితి అక్కడ ఉన్నాయి. వాళ్ళు అన్నిటికీ ప్రిపేర్గా ఉన్నారు. టియర్ గ్యాసెస్ అన్ని చేతిలో పెట్టుకొని వాళ్ళు ప్రిపేర్గా ఉన్నారు. ఓవర్ మొబిలైజేషన్లో వచ్చారంటే ఏం దారుణం చేస్తారని తెలియదు సార్. ఇలాంటి ఫోర్సెస్ వచ్చేసి ఎక్కడైనా వార్ కోసం యూజ్ చేసుకోవాలి సార్. ఇక్కడ వీళ్ళు ఈ వార్ కోసం, ఈ పబ్లిక్ కోసం యూజ్ చేయకుండా ఇలాంటి స్టూడెంట్స్ పైన దారుణం చేసేకి పంపిస్తున్నారా ఏమి సార్? సో మేము ఇదే కోరుకుంటున్నది. మాకి ఈ సివిల్ సొసైటీ, ఇక్కడ ఉండే సరౌండింగ్ పీపుల్, వేరే ఎన్జిఓస్ అందరు చేయి కలిపి ఈ ఆప్షన్ ఏమైతే ఉందో వాళ్ళు టేక్ బ్యాక్ చేసుకోవాలని కోరుకుంటున్నాం సార్. అట్లాంటివి చాలా చెప్తారు. అందుకే మేము చెప్తున్నాం, మీరు ఒక వీడియో మీకు జస్ట్ ఒక వీడియో చూపిస్తా. ఓన్లీ జంతువులనే కాదు, పక్షులు, చెట్లు అవి కూడా జీవరాశులే కదా. అంటే ఓన్లీ జంతువులు ఉంటేనే ప్రొటెక్ట్ చేస్తారు. ఇక్కడ స్టార్ టోటాయిస్ అనేది ఒక IUCN అనేది ఒక లిస్ట్ ఉంటుంది మనకి, రెడ్ లిస్ట్. ఏది యునైటెడ్ నేషన్స్ ద్వారా వాళ్ళు మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి IUCN లిస్ట్ ఒకటి ఉంటుంది. దాంట్లో లిస్ట్ చేయబడ్డ స్పీషీస్ ఇక్కడ ఉన్నాయి. అట్లా చెప్తాడు ఆయన, ఏం లేవు గుంట నక్కలు అది ఇదని స్టూడెంట్స్ని అట్లా అంటాడు. గుంట నక్కలు ఎవరు అనేది ఫస్ట్ మనం ప్రశ్నించుకోవాలి. స్టూడెంట్స్ ఈ సిటీకి హార్ట్ అనమాట. యూనివర్సిటీలో ఉన్న ఏదైతే 1500 ఎకరాలు 2000 ఎకరాలు ఉన్న భూమి, ఇది హార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ సిటీ. ఢిల్లీలో మీరు ఒకసారి చూసుకుంటే ఎంత పొల్యూషన్, వాళ్ళు కూడా డెవలప్మెంట్ అనుకుంటే అన్ని బిల్డింగ్స్ కట్టారు. ఇప్పుడు పొల్యూషన్ అయ్యి కనీసం మనం జీవించడానికి కూడా అక్కడ ఎట్లాంటి లేని పరిస్థితి అనమాట. మేము అడిగేది ఏంటంటే, మీరు ఈ హైదరాబాద్ని ఇంకో ఢిల్లీ చేయాలనుకుంటున్నారా? ఢిల్లీ ఇండియాలో కాదు. మొన్న రీసెంట్గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం కూడా వరల్డ్లోనే మోస్ట్ పొల్యూటెడ్ సిటీ. ఇప్పుడు మీరు అట్లనే హైదరాబాద్ను కూడా చేసి ఇక్కడ చుట్టుపక్కల ఉండే ఏదైతే జనాలను కానీ జీవరాశులను కూడా అంటే నాశనం చేయాలని మీరు చూస్తున్నారు. అట్లా నాశనం చేయాలి అని అనుకునే వాళ్ళు కన్నింగ్ ఫాక్సెస్, వాళ్ళు గుంట నక్కలు. మేము గుంట నక్కలం కాదు. గవర్నమెంట్ ఫస్ట్ ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్ని కూడా చూడాలి. ఊకే లీగల్గా ల్యాండ్ మాది అనడం పక్కన పెట్టేసి, మీదైనా సరే మీది మాది అనేది ఏం లేదు. ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ అన్నప్పుడు అందరం, ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ అన్నప్పుడు ఈ ల్యాండ్ గవర్నమెంట్ అన్నప్పుడు ఇది స్టూడెంట్స్కి కూడా వర్తిస్తుంది కదా. ఇట్స్ డజంట్ మీన్ దట్ it is owned by government itself. It is a government institute. It also means that university also owns the land for public. That's what. So మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఫస్ట్ ఆక్షన్ ఆపేసి, ఎన్నో జీవరాశులు అక్కడ మీరు ఆర్తనాదాలు విని ఉంటారు, మిమ్మల్ని లోపలికి రానివ్వట్లేదు కాబట్టి నేను మీకు ఒక వీడియో చూపిస్తా. చాలా నిన్న ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయింది. మంచిగా ఒక పండగ సందర్భం చూసుకొని, నిన్న ఉగాది, ఈరోజు ఈద్, ఎవరు ఉండరని అనుకొని మొత్తం ప్లాన్ ప్రకారం చేసినట్లుగా అనిపిస్తుంది. మేమందరం దీనిని ఖండిస్తున్నాం. ఇంత జరిగినా కూడా ఇక్కడ కూడా వాళ్ళు కూడా తగ్గట్లేదు. పోలీసులు కూడా బందోబస్తు పెంచారు. దీన్ని మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు కదా. అడ్డుకునే ప్రయత్నం నిన్న మధ్యాహ్నం నుంచి చేయడం జరుగుతూనే ఉంది, మమ్మల్ని కొట్టడం. ఇప్పుడు అక్కడ లోపల టియర్ గ్యాస్ అదంతా పెట్టుకొని రెడీగా ఉన్నారు. మేము ఫైట్ చేస్తే మా మీదకి రావడానికి అంత ప్రీ ప్లాన్ గా జరుగుతుంది. ఎక్కడ కనిపిస్తలేదు. అది విద్యార్థులని ట్రీట్ చేసేది కాదు. ఒక ఏమంటారు, ప్రిజనర్స్ని కూడా అంత దారుణంగా ట్రీట్ చేయరు. అది నాకు పదం కూడా గుర్తాడు, అంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారు స్టూడెంట్స్ని. అయితే గుంజుకొని పోవడం, ఏదో వాళ్ళు గవర్నమెంట్ భూముల్ని కబ్జాలు చేసి వాళ్ళు డెవలప్మెంట్ పేరు మీద కోట్లు సంపాదించుకోవాలని వాళ్ళు చేస్తున్నారు. చేయాల్సింది వాళ్ళని అట్లా, కానీ మమ్మల్ని మేము ఎవరినైతే ప్రొటెక్ట్ చేస్తున్నాం మమ్మల్ని వాళ్ళు అట్లా చేస్తున్నారు. నిన్న స్టూడెంట్స్ని లాక్కెళ్ళే విధానం అది చూసామ్మా. చాలా మంది ఫిమేల్స్ కూడా అందులో ఉన్నారు. బట్టలు చిరిగిపోయిన పరిస్థితి. అవును. అంటే ఎట్లా చూస్తారు మరి ఈ వైఖరి, పోలీసు వైఖరి కావచ్చు, గవర్నమెంట్ వైఖరి కావచ్చు, ఎట్లా చూస్తారు? ఇది
డెమోక్రటిక్గా ఎన్నుకున్న గవర్నమెంట్ లాగా లేదనమాట. బేసిక్గా చెప్పాలంటే మేబీ వాళ్ళు అంటే ఇంకా దొరల పాలన జరుగుతుందని అనుకుంటున్నారేమో అని మేము అనుకుంటున్నాం. ఇది దొరల పాలన రోజులు అయిపోయినాయి, అది అయిపోయి చాలా రోజులు అవుతుంది. అప్పుడు దొరలు ఆడవాళ్ళని ఎట్లా చేశారు, మళ్ళీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా ఇట్లనే చేయాలని ట్రై చేస్తుంది. అట్లాంటివి మేము సహించేది లేదు. ఇది డెమోక్రసీ, 75 సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ అయిన డెమోక్రసీ. మాకు ప్రతి రైట్ ఉంది. మేము వెళ్ళేది ఒకవేళ సరే మీరు అట్లా చేయడానికి ఒక రీజన్ ఉండాలి కదా. డైరెక్ట్గా పోయి మేము అటాక్ చేయట్లే. కాన్స్టిట్యూషనల్గా ఏదైతే ఆర్టికల్ 19 ఉందో మేము వాటిని యూజ్ చేసుకొని వీఆర్ యూజింగ్ అవర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. అవి యూజ్ చేసుకొని మేము ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ద్వారా మాకు మీరు చేయొద్దు అనేది మేము ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాం అంతే. సో కాబట్టికి ఇది మీరు అడిగినట్లుగా ఈ ధోరణి అంతా పోలీసు రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం ఏదైతే ఇవన్నీ ఉన్నాయో అట్లనే జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ గుర్తించాల్సింది ఏంటంటే ఇది డెమోక్రసీ, వీ హ్యావ్ రైట్స్, వీ విల్ ఫైట్ ఫర్ అవర్ ల్యాండ్స్. ఆగకపోతే ఏంటి పరిస్థితి? ఒకవేళ ఇది ఆగకపోతే విల్ కంటిన్యూ అవర్ ప్రొటెస్ట్ అండ్ విల్ గో టు like any extent to save our lands. So namaste. As we know that what happened yesterday in the University of Hyderabad, as government of Telangana is very clear that it is Ugadi day yesterday, and purposefully they started the work with many JCBs, more than 15 JCBs at the spot yesterday. Yesterday you will be surprised to see we were in our campus university space, and from there they have arrested the students. Even vice chancellor and the registrar don't know how the police got the permission to come inside the campus. They have brutally attacked our students, and you will be surprised to know that one of our Karyakarta is still in area hospital Kondapur with heavy wounds. We are approaching National Human Rights Commission against this inhuman act by the Telangana police. And yesterday also we burned the effigy of Revant Reddy and Telangana government in the campus. So our fight is on against the Revant Reddy government. At least they always feel pride to say that we are the alumni. Even Bhatti used to say, even Sridhar Babuji used to say, but where is their alumni spirit at this point of time? So our appeal to all the youth of Telangana is join hands with Akhila Bharatiya Vidyarthi Parishad and the university student community in this fight against the Telangana government. Few days you will be surprised to see 5 years back, BRS government has taken our university land and they have laid a road in this campus. It was BRS at the time, right now it is the Congress government. They are in a race that who can grab more land from the academic spaces, whether it is HCU, whether it is Kakatiya University, whether it is Osmania University. Land grabbing has become an common routine procedure of the changing government of Telangana. ABVP, Akhila Bharatiya Vidyarthi Parishad is condemning this act, and we are here to fight against this injustice which they are doing against the student community. Namaste. నిన్నటికి నిన్న ఆదివారం రోజు ఈ తెలంగాణ ప్రభుత్వం చర్యలు ఏవైతున్నాయో దీన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హెచ్సియు నుంచి అలాగే తెలంగాణ ప్రాంతం నుంచి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకనంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద ఒక ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంలో ఇలాంటి చర్యలు అనేటివి సరికాదు. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇలాంటి నిర్ణయాలని ఇలాంటి చర్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తున్నాము. వందలాది మంది నిన్న 58 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లోకి నిర్బంధించారు రాత్రి 12 గంటల వరకు. సో ఇలాంటి చర్యలను చేయడము ఒక విశ్వవిద్యాలయంలోని విద్యార్థులని అతి దారుణంగా హింసించి అతి దారుణంగా ఒక రౌడీల్లాగా క్రిమినల్ లాగా ఒక నక్సలైట్ టెర్రరిస్ట్ లాగా వాళ్ళని చిత్రించడం అనేది చాలా అతి దారుణంగా చెప్పుకోవచ్చు. దీన్ని వెనక్కి తీసుకోవాలి. ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ పోలీసులు కావచ్చు, లోపల జరుగుతున్న వర్కర్స్ కావచ్చు, వర్క్ కావచ్చు, జేసీబీలు కావచ్చు, బుల్డోజర్లు కావచ్చు, వెంటనే వెనక్కి పోవాలని చెప్పేసి మేము దీన్ని తెలంగాణ సమాజానికి తెలియజేస్తున్నాం. ఇది నిన్నటి నుండే కాదు, చాలా డేస్ నుంచి నడుస్తుంది సార్. మేము జనరల్గా ఏంది అని అంటే ఎప్పుడైతే వాళ్ళు ఆ కోర్ట్ జస్టిస్ అది కోర్ట్ కేసెస్ అది మా సైడ్ తీర్పు వచ్చిందని అంటున్నారో వాళ్ళు ఒక 2-3 months నుంచే వాళ్ళు ఈ ల్యాండ్ని ఎంక్రోచ్ చేసేద్దాం, దాన్ని మొత్తం క్లీన్ స్వీప్ చేసేద్దామని చూస్తున్నారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ కార్పొరేట్ కంపెనీస్కి అమ్మేద్దామని దాన్ని చూస్తున్నారు వేలం పాట పెట్టేసి. సో దానికోసం ఏంటంటే నిన్న బుల్డోజర్స్ వస్తాయి అన్నట్టు, దాన్ని ఆల్రెడీ ఒక 10 నుంచి 20 బుల్డోజర్స్ దాకా వచ్చి క్లీన్ చేస్తున్నాయి. ఆ టైంలో స్టూడెంట్స్ మేము జస్ట్ అసలు ఏం జరుగుతుంది అక్కడ ఏంది అని చెప్పి ప్రశ్నించడానికి వెళ్తే
మా అందరి అసలు అక్కడికి వెళ్ళనివ్వకుండా ముందే బ్యారికేడ్స్ పెట్టేసేసి అసలు దగ్గరికి వెళ్ళేటప్పుడు డైరెక్ట్ మా మీద ఒక లాఠీ చార్జ్ ఒక్కటి వదిలేసేసి మిగతా మొత్తం ఎన్ని విధాలుగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాలో అన్ని విధాలుగా మీద పడేసుకుంటూ కొట్టడం, డైరెక్ట్ దాని లోపల వేసేసి లోపల వ్యాన్లో వేసేయడం. దానివల్ల యాక్చువల్లీ మా దాంట్లో కొందరు సీనియర్ నాయకులకి డైరెక్ట్ ఇక్కడ హెడ్ కూడా కొంచెం ఇంజురీ అయిపోయింది. వాళ్ళు ఇప్పటికే కొంచెం చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. సో నేనేమైందంటే సార్ దాంట్లో వ్యాన్లో వేసేసిండ్రు. అట్లా దానికి మేము నిరసనగా ఏంది అని అంటే మాకు అక్కడ ఎలాంటి యాక్సెస్ లేదు కాబట్టి దీన్ని కంపల్సరీ అట్లీస్ట్ మీడియా దృష్టికన్నా తీసుకొద్దామంటే మాకు లోపలికి మీడియాని అలౌ చేసే పరిస్థితిలో లేరు. సో అట్లీస్ట్ మీడియా దృష్టికన్నా తీసుకొచ్చి అట్లీస్ట్ మా యొక్క బాధని, మా యొక్క మాకు జరుగుతున్న అన్యాయాన్ని బయటకు తెలియజేయాలని చెప్పేసి మేము మెయిన్ గేట్ దగ్గర వచ్చేసి ప్రొటెస్ట్ చేసాం సార్. అదొకటి. ఇంకోటి నేను ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నా ఏంది అని అంటే అసలు క్యాంపస్లో అసలు ఒక ఏదైనా రిజర్వ్ ఫారెస్ట్ ఉందా, అసలు ఏముందా, అసలు అక్కడ ఏమన్నా పులులు ఉన్నాయా, జింకలు ఉన్నాయా, సింహాలు ఉన్నాయా అని రీసెంట్గా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానించారు. ఇక్కడ పులిలు సింహాలు లేకపోతుండొచ్చు సార్, కానీ పులిలు సింహాలు లేదు. కానీ ఇక్కడ ఒక జాతీయ పక్షుల ఆవాసం ఉంది. ఇక్కడ వందలాది జింకల గుంపు ఉంది. దాన్ని మించిన 234 స్పీసీస్ల బర్డ్స్ అది ఉన్నాయి. అంత రిచ్ బయోడైవర్సిటీ ఉంది ఇక్కడ జనరల్ ఏంటంటే మనం చాలా కేసెస్ చూసినాం. మనము చిన్న జింకల్ని చంపేస్తేనే మనం సెలబ్రిటీస్ ఎన్ని సంవత్సరాలు జైలుకి పోయే పరిస్థితి వచ్చిందో మనం చూసినాము. అలాంటిది మన దేశ నిబద్ధతను, మన దేశ ఆశయాలను కాపాడాల్సిన నువ్వే ఒక జాతీయ పక్షులున్న ఆవాసాన్ని మీరు నాశనం చేస్తూ ఉంటే అంటే మీకెన్ని సంవత్సరాలు శిక్ష పడాలి? అసలు మిమ్మల్ని సొసైటీ అసలు ఏ విధంగా చూడాలి? మీకు ఎలాంటి శిక్ష పడాలి? అసలు మేము ఒకటే చెప్తున్నాం, మాకేందంటే మా భూములు మాత్రం మాకే కావాలి. మీరు పర్యావరణాన్ని ఎట్టి పరిస్థితుల్లో నాశనం చేయొద్దు. ఇంకొకసారి కొంచెం మీరు నిద్రల నుంచి కళ్ళు తెరిచేసి ఒక సరైన నిర్ణయం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం మా సైడ్ నుంచి. నమస్తే, నా పేరు బాలకృష్ణ, నేషనల్ కన్వీనర్ ఆల్ ఇండియా సెంట్రల్ యూనివర్సిటీస్ వర్క్స్ ఆఫ్ ఏబీఎఫ్బి. నిన్న ఉగాది పండుగ తర్వాత మేము ఉగాది పూజ చేసుకొని ఈస్ట్ క్యాంపస్ పోతుంటే మమ్మల్ని అరెస్ట్ చేసినారు. ఎందుకు అరెస్ట్ చేసినారో ఎవరు మాకు చెప్పలే. పోలీస్ స్టేషన్కి తీసుకుపోయినారు. మా నేషనల్ సెక్రటరీ ఉండే మాతోటి నేషనల్ సెక్రటరీని అరెస్ట్ చేసినారు. పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. మా ఫోన్లు తీసేసుకొని లగ్భగ్ మమ్మల్ని ఒక 10 గంటలు పోలీస్ స్టేషన్ ఉంచారు. దీంట్లో 2 ముచ్చట్లు మనం అర్థం చేసుకోవాలి. 400 ఎకరాలకి మేము పోలే. మేము యూనివర్సిటీ రోడ్ మీద ఉండే పోలీసు వాళ్ళ దగ్గర మేము 400 ఎకరాలకి పోయినట్టు ఏమైనా ఉంటే చూపించమనండి. 400 ఎకరాలలో ఉంటే 400 ఎకరాలు ఏడున్నాయి? ఈ 400 ఎకరాలకు హద్దులు ఉన్నాయా? మేము హాస్టల్ ఉంటే ఇది కూడా ఇల్లీగల్ ల్యాండ్ అని అంటుర్రు. మరి ఇందులో యూనివర్సిటీకి పట్ట లేకపోతే ఎక్కడుంది యూనివర్సిటీకి పట్ట? ఈ అంశాల మీద మనకు క్లారిటీ రావాల్సింది ఎంతో అవసరం ఉంది. అండ్ 2 ముచ్చట, రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడుతూ ఇక్కడ జింకలు లేవు, పులులు లేవు, గుంటనక్కలు ఉన్నాయి. ఇది అనేది చాలా బాధాకరం. రేవంత్ రెడ్డి, నువ్వు క్యాంపస్కి రా. జింకలు ఉన్నాయా, పులులు ఉన్నాయా, నక్కలు ఉన్నాయా మేము చూపిస్తాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ని నేను తాటాకు సపోర్ట్లకి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ భయపడదు. రేవంత్ రెడ్డి, నువ్వు కూడా చెప్పుకుంటావు నేను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తనని. నీకు మళ్ళీ పాత రోజులు గుర్తు చేస్తాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్త ఏం చేస్తాడో గుర్తు చేస్తాం. మా పోరాటం ఇంకా తీవ్రం చేస్తాం. ఇట్లా ఏదో అరెస్ట్ చేసి మమ్మల్ని భయపెట్టాలనుకుంటే ఇది ఆగే ముచ్చట కాదు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ ఉద్యమంని ఇంకా తీవ్రంగా తీసుకుపోతుంది రానున్న రోజుల్లో. ఏబీపీ హెచ్సియు 1 ఇంచ్ భూమిని కూడా పోకుండా కాపాడుకోనిక మా ప్రయత్నం చేస్తాం. తెలంగాణ గవర్నమెంట్కి, రేవంత్ రెడ్డికి ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు మమ్మల్ని ఇల్లీగల్గా అరెస్ట్ చేసి తీసుకోవాలనుకుంటే దీనికి భయపడేది లేదు. మీ ప్రయత్నం మీరు చేయండి. కానీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మా ఉద్యమంని ఇంకా మీరు చేసే ఇట్లాంటి సందర్భాలతోటి మేము మా ఉద్యమాన్ని ఇంకా తీవ్రం చేయబోతున్నాం. ధన్యవాదాలు. నమస్తే, నా పేరు ఉమేష్ అంబేద్కర్, నేను స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ని. మీరు నిన్న చూసుకున్నట్లయితే మేము మే 13 నుంచి ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం, మార్చి 13 నుంచి మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మమ్మల్ని గుంటనక్కలు అని సంబోధించడంతో మొన్న నైట్ మేము ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ది మేము దిష్టి బొమ్మ దగ్నం చేశాము. ఆ రోజు కూడా మా దగ్గర తెలంగాణ పోలీసులు వచ్చి మా దగ్గర దిష్టి బొమ్మను లాక్కోవడం జరిగింది. నిన్న ఆల్ ఆఫ్ సడన్ 10 గంటలకు అక్కడ బ్యారికేడ్లు వేయడం జరిగింది. ఎస్ఎన్ స్కూల్ దగ్గర, ఎస్ఎన్ స్కూల్ అంటే సరోజినీ నాయుడు స్కూల్ దగ్గర బ్యారికేడ్లు చేయడం జరిగింది. అసలు ఎందుకు అక్కడ బ్యారికేడ్లు వేశారు? మాకు అక్కడ ఏంటంటే ఈస్ట్ క్యాంపస్లో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, ఎకనామిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ 3 డిపార్ట్మెంట్లకు పోయే విద్యార్థులందరూ కూడా ఎందుకు పంపిస్తలేరని ప్రశ్నించగా వీళ్ళు ఏం చేశారంటే పోలీసు వాళ్ళు అందరూ వాళ్ళ ఫోర్స్ని తీసుకొని వచ్చేసి 50 మంది స్టూడెంట్స్ని డీటైన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మా స్టూడెంట్ యూనియన్కి ఇన్ఫర్మేషన్ రావడంతో మేము అందరం కూడా వెళ్ళాము. అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఎందుకు వాళ్ళు పంపించట్లేదు, మా స్టూడెంట్స్ని ఎందుకు తీసుకుపోతున్నారు అని. అక్కడ తీరమారు అక్కడ పోయి చూసే మా స్టూడెంట్స్ యూనియన్ని కూడా అమ్మాయిలను కూడా భేదం లేకుండా ఈ పోలీసులు జుట్టు పట్టుకొని
కింద లాక్కుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళి వ్యాన్ ఎక్కించిన సిచ్యువేషన్. మమ్మల్ని కూడా మా షర్ట్లు దించి మళ్ళీ లాఠీలతో కొట్టి మళ్ళీ ఎక్కించి తీసుకుపోయి డీటైన్ చేసిన సిచ్యువేషన్. అక్కడ ఎవరు వాళ్ళ గొంతు ఎవరై లేస్తే కూడా వాళ్ళను ఎవరు అసలు మీరు అని అడిగితే కూడా వాళ్ళని తీసుకుపోతున్న సిచ్యువేషన్ అన్న. వాళ్ళు అక్కడి నుంచి చెప్తే మేము ఇక్కడ మెయిన్ గేట్కి వచ్చి రాత్రి 12 గంటల వరకు కూడా ప్రొటెస్ట్ చేసాం. ప్రధాన డిమాండ్ ఏంటంటే డీటైన్ అయిన విద్యార్థులందరినీ తక్షణమే రిలీజ్ చేయాలి. ఆ తర్వాత రాత్రి 1 గంటకు కూడా అక్కడ పెద్ద పెద్ద డూమ్ లైట్లు వేసుకొని అక్కడ మొత్తం ల్యాండ్ క్లియర్ చేస్తున్న సందర్భం. అసలు ఎందుకు చేస్తున్నారు ల్యాండ్ క్లియర్? స్ట్రాటజికల్గా ఈ 3 రోజులు హాలిడేస్ ఏవైతే ఉన్నాయో స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటికి పోయే సందర్భం చూసుకొని తెలంగాణ గవర్నమెంట్ కుట్రపూరితంగా ఈ ల్యాండ్ క్లియరింగ్ అనేది జరుగుతుంది. ఈరోజు కూడా మీరు చూసుకున్నట్లయితే మేము 10 గంటల కాడికి వెళ్తే మొత్తం రాకపోకలు అన్నీ కూడా బంద్ చేసి పెట్టేశారు. అసలు స్టూడెంట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్గా మేము లోపలికి వెళ్తున్నా కూడా అసలు నువ్వెవరు, నువ్వు ఎందుకు వస్తున్నావు ఇక్కడికి, మీ ఐడి చూపించు, నా బండి నెంబరు, అసలు మాకే అర్థం కావట్లేదు. ఇక్కడ మేము యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉంటున్నామా లేకపోతే పోలీస్ క్యాంపులో ఉంటున్నామా అనేసి. అంతమంది పోలీసులు ఎక్కడ చూసినా కాకి డ్రెస్సులు కాకి బట్టలు వేసుకొని కనపడుతున్నారు పబ్లిక్ ప్లేసెస్లో. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఎక్కడ చూసుకున్నట్లయితే కూడా చూడండి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ముందర ఎంతమంది లాఠీలు పట్టుకొని ఉన్నాం. మేము విద్యార్థులం. ఇక్కడ మా ల్యాండ్ ఇక్కడ గత 40 ఏళ్ళుగా ఇక్కడ ఉన్న ల్యాండ్ని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదే ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చింది. 40 ఏళ్ల క్రితం అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు తీసుకుని ఉంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది కదా. మేము ప్రశ్నించేది అదే. ఏదైతే తెలంగాణ ఫామ్ అయిందో మా నిధులు, మా నేల, మా నియామకాలని చెప్పి ఇక్కడ కేవలం నిధుల కోసం ఇక్కడ ఉన్న నేల నమ్మి మీకు నియామకాలు ఇస్తాము అని చెప్పేసి ఇక్కడ మిస్లీడ్ చేసి అక్కడ ఉన్న మొత్తం ల్యాండ్ని క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు చూసుకున్నట్లయితే విజువల్స్లో చూసుకున్నట్లయితే ఒక 50 జేసీబీల లోపల ఇంకా పని జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మేము మీడియాను కూడా అడిగేది ఏంటంటే, మీరు చూడండి విజువల్స్లో చూసుకున్నట్లయితే 40-50 జేసీబీలు కూడా అక్కడ పోయి వర్క్ చేస్తూ ఉన్నాయి. అక్కడికి పోవడానికి కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు. అసలు మీరు ఎవరు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఇక్కడ రాకూడదు, ఇది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ కాదు అని బెదిరించి మమ్మల్ని పంపిస్తున్న సిచ్యువేషన్. పెద్ద పెద్ద చెట్లన్నీ నీలమట్టం అవుతున్నాయన్న. ఇక్కడ ఉన్న ఎన్నో జీవరాశులు భయభ్రాంతులకు గురై రాత్రి 2-3 సమయంలో విచిత్రమైన శబ్దాలు చేసుకుంటా భయభ్రాంతులకు గురవుతున్నాయన్న. ఇంత అవసరం ఏముందని నేను ప్రశ్నిస్తున్నా. మీరు డెవలప్మెంట్ చేయాలంటే ఇదే ల్యాండ్లో డెవలప్మెంట్ చేయాలా? ఆదిలాబాద్ మీరు చూసుకున్నట్లయితే ఊరుజీవర ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతాల్లో ఇట్లా ఆదిలాబాద్ అనే కాదు తెలంగాణలో ఎక్కడైతే వెనుకబడిన ప్రాంతాల్లో అక్కడ డెవలప్ చేయొచ్చు కదా. ఇక్కడ డెవలప్ చేసేది ఏం కుట్రని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే ఈ మా స్టూడెంట్స్ యూనియన్ తరఫున కూడా మేము డిమాండ్ చేసేదంటే ఈ తక్షణమే ల్యాండ్ యాక్షన్ ప్రాసెస్ అంతా స్టాప్ చేయాలి. ఎందుకంటే ట్యూస్డే వరకు ఏంటంటే ఇలా కోర్టు ఇంటర్వ్యూన్ కాదన్న టైంలో 400 ఎకరాల భూమిని అక్కడ క్లియర్ చేయాలన్న ప్లాన్తో ఉన్నారు. మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే తక్షణమే ఆపాలి. అలాగే ఈ రోజుకి కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పేరు పైన యూనివర్సిటీ ల్యాండ్ లేదు, దాన్ని కూడా రిజిస్టర్ చేయించాలని మేము ప్రధాన డిమాండ్లు పెట్టి, ఆ తర్వాత ఇది వాళ్ళు ఆపకపోతే మేము హంగర్ స్ట్రైక్ కూడా కూర్చుంటామనేసి మీకు మీడియా మిత్రులకు అందరికీ మేము తెలియజేస్తున్నాం స్టూడెంట్ యూనియన్ తరఫున. థ్యాంక్ యూ.